వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ నేను మీకు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి, అది కొంచెం డిస్టర్బింగ్ గా ఉండొచ్చు. సో స్టోరీ మొత్తం విన్నాక ఎవరి తప్పు ఏంటనేది మీరే కామెంట్స్ లో అయితే చెప్పండి. సో అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక వ్యక్తిని విచారణకని పిలిపించి, ఒక సామాన్య వ్యక్తిని విచారణకని పిలిపించి గన్నేరువరం ఎస్ఐ, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని విచారణకని పిలిపించి ఇష్టం వచ్చినట్టు విచక్షణారహితంగా కొట్టి ఇప్పుడు పను హాస్పిటల్ పాలయ్యేటట్టు చేశాడు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నొప్పులతో ఉన్న మొత్తం నొప్పుడే నా బాడీ మొత్తం. ఇవి నా దెబ్బలు. అంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది? విచారణకని పిలిపించిన వ్యక్తిని ఎందుకు అంత అమానుష్యంగా దాడి చేయాల్సి వచ్చింది? అంటే దాడనే చెప్పాలి దీన్ని, ఎందుకంటే ఇది విచారణ కాదు. విచారణకని పిలిచినప్పుడు విచారణ చేయాలి, కానీ నువ్వు సామాన్య వ్యక్తిగా అనుకొని ఇష్టం వచ్చినట్లు కొడితే అధికారం చేతిలో ఉందిగా అని చెప్పేసి మరి ఎవరు ఊరికనే కూర్చోరు. బట్ అసలు ఏం జరిగిందంటే, ఈ తాండ్ర నరేష్ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన అచ్యుత్ గౌడ్ అనే ఒక 25 సంవత్సరాల యువకుణ్ణి విచారణ పేరుతో పిలిపించారు. సో పిలిపించినప్పుడు విచారణ చేయాలి కదా, అలా ఏం లేదు ఇక్కడ. ఇష్టం వచ్చినట్టు లాఠీలు తీసుకొని కొట్టడం అంటే ఇంకా మీకు ఎలా చెప్పాలంటే, ఆయన దెబ్బలు చూపించుకోని విధంగా, అంటే కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ లో కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. మా అబ్బాయి చెప్పిన మాటలు, ఆ విజువల్, ఆయన చూపించిన దెబ్బలు అయితే నేను మీకు ప్లే చేస్తాను, డెఫినెట్ గా వీడియో వస్తుంది. అతను ఇష్టం వచ్చినట్టు కొట్టాడని చెప్పేసి విచారణకు పిలిపించి ఆ అబ్బాయి క్లియర్ గా చెప్పాడు. పాపం ఆయన ఇప్పుడు కరీంనగర్ సివిలియన్ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు, అది కూడా ఎమర్జెన్సీ వార్డులో. అంటే ఏ రకంగా కొట్టాడో మీరే అర్థం చేసుకోండి. అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చిందనే బంధువులు కూడా ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎస్ఐ గురించి తాండ్ర నరేష్ ఎవరైతే ఉన్నాడో ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆయన మీద ఇంతకు ముందు నుంచే క్రిమినల్స్ తో చేతులు కలిపి ఆ కేసుని నీరుపారు చేయడము. అంటే మీకు ఏ విధంగా చెప్పాలి, ఎవరైతే తప్పు చేశాడో ఆ వ్యక్తితో కలిసి ఎంతో కొంచెం డబ్బు పుచ్చుకొని ఆ కేసును కొట్టేయడము, ఆ కేసుని విచారణ లేకుండా చేయడము. సో ఇట్లాంటివి చేసేవాడు అని చెప్పేసి ఆయన మీద అయితే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇసుక అక్రమ రవాణా చేశాడని చెప్పేసి, సో ఇట్లాంటి కొన్ని వీటి మీద అయితే ఆయన ఆరోపణలు ఉన్నాయి. మరి అసలు ఏం జరిగిందంటే, పిలిపించి ఇష్టం వచ్చినట్టు 20 మంది ముందు ఆ ప్యాంట్ ఇప్పించి కొట్టడము. అంటే ఒక మనిషిని ఏ రకంగా హింసించకూడదు ఆ రకంగా హింసించాడని చెప్పాలి. క్లియర్ గా అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఈయన విర్రవీగినట్టే కనిపిస్తుంది. అతను ఇష్టం వచ్చినట్టు కొట్టిన తర్వాత సార్ నాకు మంచినీళ్ళు అవుతుంది అని అడిగినప్పుడు ఈ వ్యక్తి మంచినీళ్ళు ఇస్తే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. కొంచెం డిస్టర్బింగ్ వాయిస్ ఇది, కానీ క్లియర్ గా చెప్పాలి. సార్ నాకు మంచినీళ్ళు అవుతున్నాయి అని అడిగితే నువ్వు దోసిట పట్టు, నేను ఉచ్చపోస్తాను, అది తాగు అని చెప్పేసి ఎస్ఐ ఇంకా అసభ్యకరంగా బూతులు మాట్లాడినట్లయితే, ఇష్టం వచ్చినట్టు బూతులు, అసభ్య పదజాలం యూజ్ చేశాడని చెప్పైతే ఆ అచ్యుత్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, విచారణకని పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టి, అంటే ఒక లాఠీ విరిగిపోయింది, విరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో లాఠీ తెప్పించి కొట్టాడు. సార్ని నాకు కాళ్ళు పట్టుకొని బతిలాడాడంట, సార్ నేను హాస్పిటల్కి వెళ్తాను, ప్లీజ్ నన్ను పంపించండి, నేను తట్టుకోలేకపోతున్నాను నొప్పులు అని చెప్పేసి ఎంత బతిమిలాడినా సరే ఆ రోజు రాత్రి అంతా అక్కడే ఉంచాడు, స్టేషన్లోనే ఉంచి ఆ తెల్లవారుజామును కూడా ఆ నెక్స్ట్ డే, అంటే ఈ రోజు నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాడు. సో ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మీకు క్లియర్గా మీకు విజువల్స్ అయితే వస్తాయి, చూడండి. సో ఇట్లాంటి కొంతమంది తాండ్ర నరేష్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో, ఇలాంటి వాళ్ళ వల్ల ఒక డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. సో అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మీకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరికైనా ఒకటే రూల్. పొలిటీషియన్కైనా, నార్మల్ వ్యక్తికైనా, పోలీస్కైనా సరే ఎవరికైనా ఒకటే రూల్. సో ఈ విషయంలో హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా చర్య తీసుకోవాలి అతని మీద అని కోరుకుంటున్నాను. రూపాయి సార్ కొట్టుకున్నా కూడా దోషుడు పట్టరా, ఉత్సవతా, అది దాగు అని అన్నాడు సార్. గలీజ్ మాటలు నీచంగా మాట్లాడినారు సార్. నన్ను రమ్మని నన్ను జాతికి నిలబెట్టి లాఠీ తోటి నన్ను అన్న రూమ్ లేచి డైరెక్ట్ కొరినా కూడా ఇంకో లాఠీ చేంజ్ చేసి కొట్టిన వల్ల ఆ తగ్గు నుంచి ఇప్పటికీ ఇంతనే ఉంది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నొప్పులతో ఉన్న మొత్తం నొప్పుడే నా బాడీ మొత్తం. ఇవి నా దెబ్బలు.
మొత్తం ఇదంతా నొప్పి మొత్తం. నాకు ప్రాణాలు నేను చచ్చిపోవాలని ఉంది, నాకు మంచిగా అనిపించలేదు. అన్నీ అందరు ముంగడ కూర్చుండు 20 మంది ఉన్నాక. సో ఫాలో అవుతూనే ఉండండి శశి టీవీని. ఇలాంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను.